విజయం సాధించిన తరువాత చాలా మంది తమ మూలాలను మర్చిపోతారు. కానీ కొందరు మాత్రం ఎంత ఎత్తుకు ఎదిగినా తమ పుట్టిన గడ్డను ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి వారిలో ప్రముఖ వైద్యులు, సామాజిక సేవకులు డాక్టర్ దామోదర నేరెళ్ళ ఒకరు. మడిపల్లి గ్రామానికి మా అమ్మ నాన్నలకు నేను ఎంత రుణపడి ఉన్నానో వాళ్ళకి ఇప్పుడు ఏం చేయలేను, కానీ ఈ ఊరికి చేస్తే వాళ్ళకు చేసినట్టే అని నా ఆత్మ సంతోషం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మడిపల్లి గ్రామంలో జన్మించిన ఆయన అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందినా తన స్వగ్రామ అభివృద్ధినే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. అందుకే మడిపల్లిని దత్తత తీసుకొని గ్రామ అభివృద్ధికి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మన గ్రామంలో ప్రేమతోటి నేను ఉచిత వైద్య కార్యక్రమాలు చేయడం అదే ఇన్స్పిరేషన్ అయి ఇప్పుడు అది ఒక పెద్ద ఆర్గనైజేషన్ తయారైంది. ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్. ఇటీవల పీర్ల పండుగ సందర్భంగా మడిపల్లిలో నిర్వహించిన ధూమ్ధామ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ దామోదర నేరెళ్ళ గ్రామ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుంది అని ప్రకటించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థుల ఉన్నత విద్య, పారిశుద్ధ్య కార్యక్రమాలకు చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కావాలని కోరిక అడగక ముందే ఇచ్చేవాడు దామోదరన్న, ప్రత్యక్ష దైవం అన్న. మళ్ళా ఏం చెప్పిండంటే, ఎక్కడైతే మా వాడక లేదన్నా శ్మశాన వాటిక తప్పకుండా కూడా మీరు స్వచ్ఛందంగా శ్మశాన వాటిక కూడా కట్టిస్తారని చెప్పన్నాడు. ఇంకో మాట కూడా చెప్పిండు, ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో ఆ పేద పిల్లలను చదివించడానికి నా సహాయశక్తిగా నేను కృషి చేస్తా అని చెప్పని కూడా మళ్ళొక హామీ ఇచ్చిండన్న. ఈ సందర్భంగా భావోద్వేగంగా మాట్లాడిన ఆయన, డాక్టర్ కావాలనే నా తల్లి కోరికే నా జీవితానికి దారి చూపించింది. నా తల్లి లాంటి మరో తల్లి క్యాన్సర్తో బాధపడకూడదు అనే సంకల్పంతోనే ఈ సేవా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను అని తెలియజేశారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలి అనే లక్ష్యంతో ఇండియన్ అమెరికా మెడికల్ అసోసియేషన్ IAMAను స్థాపించినట్లు వెల్లడించారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు DRR కేర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధి, గీత కార్మికుల సంక్షేమం, పేద కుటుంబాలకు చేయూత. ఇవే కాదు, తాటి చెట్లపై నుంచి పడి గాయపడిన గీత కార్మికులకు సొంత ఖర్చులతో ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. వైద్యుడిగా చికిత్స అందించడమే కాకుండా ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ DRR కేర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ప్రివెంటివ్ కేర్ పై చైతన్యం తీసుకొస్తున్నారు. చనిపోయే ముందు ఒకటే మాట అన్నది, ఏమనంటే నా చిన్న కొడుకు మద్రాస్ అపోలో హాస్పిటల్లో వాళ్ళందరూ తెల్లగా వేసుకుని వచ్చిపోతుంటే నా చిన్న కొడుకు కూడా వీళ్ళలా డాక్టర్ అయితే బాగుంటున్నారు అన్నదంట. అవన్నీ పక్కన పెట్టి పుస్తకాలు ముందర పెట్టుకున్నాను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చిన్న పిల్లలకి ఇన్స్పిరేషన్. చిన్న పిల్లలు మనం చేయలేమి లేదు, నేను చేసినంటే ఎంతో మంది నేను. సాక్షి టీవీ యూట్యూబ్ వేదికల ద్వారా ప్రతి వారం ఆరోగ్య సూచనలు, జీవన శైలి మార్పులు, వ్యాధుల నివారణపై విలువైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. డాక్టర్ దామోదర్ నేరెళ్ళ సేవలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తల్లి కలను జీవిత లక్ష్యంగా మార్చుకొని వైద్య సేవలను సామాజిక సేవతో మేళవిస్తూ పుట్టిన గడ్డకు రుణం తీర్చుకుంటున్న ఆయన నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. జర్నలిజం అంటే, జర్నలిజం పొలిటికల్ సిస్టమ్ అన్ని సిస్టమ్ల కంటే పవర్ఫుల్ సిస్టమ్. అది ఒక సిస్టమ్ని కూల్చాలన్నా, ఒక సిస్టమ్ ఫామ్ కావాలన్నా జర్నలిజమే ఆయుధం. వాళ్ళ చేతిలో ఆయుధం ఏంటి? కలం. ఆ కలంతో ప్రపంచాలకి ఫ్రీడమ్ వచ్చింది, ప్రపంచాలకి వెలుగు వచ్చింది. ఇప్పుడు ఇవాళ కరప్షన్ తగ్గుతుంది ఇండియాలో అంటే ఎందుకు తగ్గుతుంది? ఎవరు కరప్షన్ చేస్తే వాడిని బయట పెట్టేది ఎవరు? ఈ తమ్ముళ్ళు వీళ్ళే. సేవకు సరిహద్దులు ఉండవని, స్వగ్రామాన్ని ప్రేమించడం అంటే మాటల్లో కాదు చేతల్లో చూపించాలని తన జీవితంతో నిరూపిస్తున్న డాక్టర్ దామోదర నేరెళ్లను గ్రామస్తులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఊరికి
ఏమి కావాలన్నా నేనున్నాను.